హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈ జాబ్లో చేరిన వెంటనే మీకు 60,000కు పైగానే శాలరీ అనేది ఉంటుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ సపోర్ట్ అనేది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న నవరత్న పబ్లిక్ సెక్టార్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జూలై 17th నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ రిటన్ టెస్ట్ వచ్చేసి 125 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైం వచ్చేసి 2.5 hours టెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కేటాయిస్తారు. నెగిటివ్ విధానం అయితే ఇక్కడ లేదన్నమాట. సో మీరు ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకైతే నెక్స్ట్ స్టేజ్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్యాటర్న్ వచ్చేసి ఒక్క పోస్ట్కి 6 అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తామని ఇచ్చారు. సో మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే రిటన్ టెస్ట్కి 60% వెయిటేజ్ అండ్ ఇంటర్వ్యూకి 40% వెయిటేజ్ అన్నది తీస్తారు. దాని తర్వాత జాబ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మనకి రెగ్యులర్ బేసిక్స్ కింద అయితే ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ మనకు రెగ్యులర్ బేసిక్స్ కింద భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీకు బేసిక్తో పాటు ఇంకా చాలా ఎలివెన్స్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ అవన్నీ ఎలివెన్స్ కలుపుకుంటే 60,000కు పైగానే ఇక్కడ శాలరీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ జాబ్కి. సో మనకి ఇక్కడ పే స్కేల్ చూడండి, 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. ఇది జస్ట్ మనకు బేసిక్ పే మాత్రమే. సో అన్ని ఎలివెన్స్తో కలుపుకుంటే 60,000కు పైగానే మీకు శాలరీ అనేది పొందవచ్చు అన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇదైతే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళైతే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 600+ ట్యాక్సెస్ అని ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 300+ ట్యాక్సెస్ అయితే పే చేయాలి. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్లో అయితే 12 వరకు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మినిమం 18 వరకు ఉండాలి. అండ్ మ్యాక్సిమం జనరల్ వాళ్ళైతే 32 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 35 years అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 37 years వరకు అయితే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఏదైతే రిటన్ టెస్ట్ పెడుతున్నారో సో ఆ రిటన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారన్నమాట. సో మీరు ఇక్కడ చూసి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చిన సిలబస్కి రిలేటెడ్గానే మీకు ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ అనే క్వశ్చన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ క్వాలిఫికేషన్ అయితే ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి కానీ లేకుంటే మెకానికల్ ప్రొడక్షన్ బీఈ బీటెక్ అనేది మెకానికల్లో కానీ లేదంటే ప్రొడక్షన్లో కానీ ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్కి సంబంధించి కానీ లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బీఈ బీటెక్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఈ 2 years ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది అయితే ఉంటుంది దీనికి. మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.